నమస్తే గైస్. తమ్నైల్ చూసిండ్రు కదా. సో క్యాప్‌జెమినీలో మనకి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. సో పాజిటివ్స్ ఏంది క్యాప్‌జెమినీలో, నెగిటివ్స్ ఏంది, మెయిన్గా ఒక ఫ్రెషర్కి క్యాప్‌జెమినీ అనేది రైట్ కంపెనీనా కాదా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ అస్సలు సబ్స్క్రైబే చేస్తలేరు. లాస్ట్ వీడియోకి గిట్లా 500 వ్యూస్ వచ్చినాయి బట్ సబ్స్క్రైబర్స్ అస్సలు రాలేదు. ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూసే ప్రతి వాళ్ళు కొంచెం మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రావాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ సోది లేకుండా డైరెక్ట్ పాయింట్కి వస్తా, పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. సో కంపెనీలో పాజిటివ్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ పాజిటివ్, ఫ్రెషర్స్కి ఆపర్చునిటీ బాగా ఇస్తుండ్రు. సో 2021 నుంచి క్యాప్‌జెమినీ అయితే చాలామంది ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చింది. సో బేసికల్లీ చాలా కంపెనీస్ అయితే పర్సంటేజ్ విధంగా తీసుకుంటాయి. కొన్ని పర్సంటేజ్, కొందరికి తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, లైక్ 55%, 60%. సో అలాంటి స్టూడెంట్స్కి కూడా క్యాప్‌జెమినీ అనేది మంచిగా సెలెక్షన్ చేసుకొని ఆఫర్ ఇచ్చి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఒక ఫస్ట్ పాజిటివ్, బికాస్ చాలామంది ఫ్రెషర్స్కి అయితే క్యాప్‌జెమినీ జాబ్ అయితే ఇస్తుంది. సో ఏమీ తెలియని వాళ్ళకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. క్యాప్‌జెమినీ ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ కూడా ఇస్తుంది. సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ట్రైనింగ్ అనేది క్యాప్‌జెమినీలో చాలా ప్లస్ అనమాట. సో చాలామంది ఫ్రెషర్స్ ఎక్కడెక్కడి నుంచో డొమైన్ నుంచి వస్తారు. కొంతమంది అస్సలు ఐటీలో నాలెడ్జ్ అయితే ఉండదు. సో వాళ్ళకు కూడా క్యాప్‌జెమినీ మంచిగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. 2.5 months అలా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఏం తెలియని వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే వాళ్ళు నేర్పిస్తారనమాట. నేర్పించి లైక్ మనల్ని ట్రైన్ చేస్తారు. సో ఇది ఒక పాజిటివ్ అనమాట క్యాప్‌జెమినీకి. అండ్ వీళ్ళు ఇచ్చే టెక్నాలజీ కూడా బాగుంటుంది. ట్రైనింగ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డొమైన్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి డొమైన్ ఫ్యూచర్కి స్కోప్ ఉన్నదే వాళ్ళైతే నేర్పిస్తున్నారనమాట. సో అదొక ప్లస్ పాయింట్. సో ఇదొక ప్లస్ పాయింట్ అనమాట, పాజిటివ్ అనమాట క్యాప్‌జెమినీకి. ఇంకో పాజిటివ్ ఏంటంటే శాలరీ. ఒక ఫ్రెషర్కి మంచి ప్యాకేజ్ ఇస్తుంది క్యాప్‌జెమినీ. నార్మల్గా డిగ్రీ చదివే వాళ్ళకి, బీటెక్ చదివే వాళ్ళకి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. బట్ ఇప్పుడు నార్మల్గా ప్రతి ఫ్రెషర్కి ఈజీగా మంచి ప్యాకేజ్ ఇస్తుంది. స్టార్టింగే 4 lakh ఎల్పిఏ ఇస్తుంది అనమాట. అదొక పాజిటివ్. మెయిన్గా బీటెక్ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి, వీళ్ళకి 4 lakh ప్యాకేజ్ స్టార్టింగ్ ఇస్తుంది. ఇంకొంతమంది ఎంప్లాయీస్కి డైరెక్ట్ 5.5 lakh ప్యాకేజ్ తోటి ఇట్లా జాయినింగ్ అయితే ఇస్తున్నారు. సో అదొక పాజిటివ్. ఇంకో పాజిటివ్ ఏంటంటే ఆఫీస్ కల్చర్. సో క్యాప్‌జెమినీలో ఆఫీస్ కల్చర్ అనేది చాలా బాగుంటుంది. లైక్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. డ్రెస్ కోడ్ అనేది ఉండదు. ఎలాంటి డ్రెస్ అన్న వేసుకోవచ్చు. ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది. అండ్ ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది. బెంగళూరులో కానీ, ముంబైలో కానీ, హైదరాబాద్లో కానీ ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుంది. మనకి అదే ఫ్రెషర్ కింద జాయిన్ అయితే మాత్రం గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. లైక్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం. సో అదొక పాజిటివ్. ఇంకో పాజిటివ్ వచ్చేసి మనకి క్యాప్‌జెమినీలో హైబ్రిడ్ సిస్టమ్ అయితే ఉంది ప్రజెంట్. సో 3 days, వీక్లీ 3 days అయితే రిపోర్ట్ చేయొచ్చు. సో ఇదొక పాజిటివ్ అనే చెప్పాలి. అంటే ప్రజెంట్ చాలా కంపెనీస్ అయితే 5 days రిపోర్ట్ చేయమంటున్నాయి. స్టార్టప్ నుంచి ఎంఎన్సీ దాకా చాలా కంపెనీస్ 5 days రిపోర్ట్ చేయమంటున్నాయి. మన కంపెనీ ఇంకా 3 days హైబ్రిడ్ మోడల్ అయితే నడుపుతుంది. సో అదొక పాజిటివ్. సో ఇవన్నీ ఒక ఫ్రెషర్గా పాజిటివ్. సో నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. నెగిటివ్స్ చాలా ఉన్నాయి, లైన్గా చెప్తాను సోది లేకుండా. సో ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి, అది ఫ్రెషర్గా మనం క్యాప్‌జెమినీలో జాయిన్ అయినప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి బెంచ్ పీరియడ్ అనేది చాలా లాంగ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ప్రాజెక్ట్ రావాలంటే క్యాప్‌జెమినీలో ఇట్స్ వెరీ టఫ్. ఐ మీన్ అసలు ప్రాజెక్ట్స్ అనేవి క్యాప్‌జెమినీలో 40 మందిని తీసుకుంటే 40 మందిలో 40 మందిలో 10 మందికి స్టార్టింగ్ ప్రాజెక్ట్ రావాలంటేనే 3 months టైం పడుతుంది. ఇంకా 40 మందికి ప్రాజెక్ట్ రావాలంటే ఎన్ని మంత్స్ పడుతుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. శాంపుల్ చెప్పాలంటే ఫ్రెషర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మినిమం 1 year వెయిట్ చేస్తున్నారు ప్రాజెక్ట్ కోసం.
వాడు ఎంత తోపైనా తురుమైనా తెలివి ఉన్నా వాడికి స్కిల్స్ ఉన్నా సరే ఒక్కోసారి ప్రాజెక్ట్ రావు. ఇట్స్ బికాస్ దేనికంటే లైక్ ప్రాజెక్ట్ వాళ్ళు కాల్ చేసి మనకి ఇంటర్వ్యూ తీసుకునే వరకు మనం ఖాళీగానే ఉంటాం. ఒక్కోసారి కాల్స్ రావు. సో ఈ సిస్టమ్ అనేది వర్స్ట్ క్యాప్జెమినీలో. ఈ క్యాప్జెమినీలో మెయిన్ మైనస్ పాయింట్ ప్రాజెక్ట్స్. ఫ్రెషర్ని ట్రైన్ చేస్తారు 2.5 months. ట్రైన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ చేయకుంటే వాడు అసలు ఏం నేర్చుకుంది ఇంక ఎక్కడ అప్లై చేస్తాడో, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాడు. ఎంప్లాయీని బెంచ్ మీటింగ్ అని పెడతారు. అప్స్కిల్ అవ్వాలి, మీరు అప్స్కిల్ అవ్వాలి అంటారు. ఇచ్చిన 2.5 months ట్రైనింగ్కి ఎంత అని అప్స్కిల్ అవుతాడు ఒక ఫ్రెషర్. సో వాడు ఆ 2 months ట్రైనింగ్ అసలు గుర్తుగిట్లా ఉండదు. ఇంకా 1 week తర్వాత ఎంత అప్స్కిల్ అవుతాడు, ఏమైనా అప్స్కిల్ అవుతాడు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అట్లీస్ట్ వీళ్ళు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బెంచ్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా టాస్క్ ఇవ్వడం కానీ, లేకుంటే ప్రాజెక్ట్ సంబంధించినవి కొన్ని నేర్పిస్తా అన్న ఇట్స్ యూస్ఫుల్. బట్ బెంచ్లో వదిలేసి బెంచ్ పీరియడ్లో పడేసి అందరినీ ఖాళీగా కూర్చోబెట్టి శాలరీస్ ఇస్తారు. సో మనం అప్స్కిల్ అవ్వము. బెంచ్లో ఉంటే మనకి ఇంకా మంచిగా హాలిడేస్ లాగానే అనమాట. ఎవరు అప్స్కిల్ అవుతారు, ఎవరు అవ్వరు. సో కోర్స్ ఒక ఎంప్లాయీకి మొత్తం టైం వేస్ట్ అవుతుంది అక్కడ. చివరికి మన మీదకే వచ్చి మీరు ఏం చేశారు, బెంచ్ పీరియడ్లో ఖాళీగా ఎందుకున్నారు, మేము తీసేస్తున్నామని తీసేస్తారు. సో దిస్ విల్ బి లైక్ వెరీ వర్స్ట్, చాలా వర్స్ట్ అనమాట. సో ఇది మేజర్ నెగిటివ్ పాయింట్. దీని తర్వాత ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ వచ్చినా సరే మనకి వర్క్ అంత ఈజీగా ఇయ్యారనమాట. సో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వర్క్ స్టార్టింగ్ చేస్తాయి, బట్ కొన్ని ప్రాజెక్ట్స్ అసలు వర్క్ అనేది ఇయ్యరు, మనల్ని పట్టించుకోరు. మేనేజర్లు మనల్ని పట్టించుకోరు, ఎంప్లాయీస్ మనల్ని పట్టించుకోరు. ఏదో ప్రాజెక్టులు ఉన్నామన్నట్టు ఉంటాం కానీ. సో ఇదొక మైనస్ పాయింట్. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇంతే. మన ఫ్రెషర్స్ జాయిన్ అయిన దాంట్లో క్యాప్జెమ్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు. సో ఇదొక చాలా పెద్ద నెగిటివ్ పాయింట్. థర్డ్ బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే కెరియర్ గ్రోత్. క్యాప్జెమినీలో 1 year చేసాం, 2 years చేసాం, 3 years చేసాం అన్న తర్వాత కెరియర్ గ్రోత్ ఉండదా అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. బికాస్ 2 years క్యాప్జెమినీలో చేసే ఒక ఎంప్లాయీ రియల్ టైం ప్రాజెక్ట్లో ఎన్ని మంత్స్ వర్క్ చేస్తాడో మనకు తెలియదు. 2 years అయితే కంపెనీలో ఉంటాడు, బట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాడా అంటే చాలా తక్కువ. సో ఒకవేళ ప్రాజెక్ట్లో ఉన్నా సరే 2 yearsకి సంబంధించిన వర్క్ అయితే చేయలేడు. సో కెరియర్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో క్యాప్జెమినీలో ఫ్రెషర్గా జాయిన్ అయితే కెరియర్ గ్రోత్ ఉండాలంటే మనం ఇండివిజువల్గా అప్స్కిల్ అవ్వాలి. ప్రాజెక్ట్ వస్తే మాత్రం ప్రాజెక్ట్లో అందరినీ అడుగుతూ వర్క్ ఇప్పించుకుంటూ చేస్తే తప్ప మనకి కెరియర్ గ్రోత్ అనేది ఆప్షన్ ఉండదు. మనం క్యాప్జెమినీలో 3 years చేసినా, 2.5 years చేసినా మనకి కెరియర్ గ్రోత్ ఉండాలంటే మనంతకు మనం ఇండివిజువల్గా అప్స్కిల్ అవ్వాలి. ప్రాజెక్ట్ వచ్చినా సరే ఆ ప్రాజెక్ట్ టెక్నాలజీ కాకుండా ఆ ప్రాజెక్ట్ టెక్నాలజీ వేరియస్ దాంట్లో ఎలా అప్లికేషన్స్ ఫీల్ చేస్తున్నారు అవి తెలుసుకుంటే తప్ప కెరియర్ గ్రోత్ అనేది చాలా తక్కువ. సో క్యాప్జెమినీలో ఫ్రెషర్కి కెరియర్ గ్రోత్ ఉంటుందా అంటే నేను 100%లో 70% కెరియర్ గ్రోత్ ఉంటుందని చెప్తా. 30% ఎక్కడో ఉంటుంది. అది కూడా సేమ్ సినారియో 40 మంది క్యాప్జెమినీలో జాయిన్ అయితే 40 మందిలో ఎంతమంది కెరియర్ గ్రోత్ ఉండొచ్చు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. 40 మందిలో మోస్ట్లీ ఒక 7-8 మెంబర్స్కి కెరీర్ గ్రోత్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ కంపెనీ అనేది తీసుకుంటుంది, బెంచ్ పీరియడ్లో వేస్తుంది. 1 year కాగానే పిఐపికి వేస్తారు, తీసేస్తారు. 1.5 year కాగానే పిఐపికి వేస్తారు, తీసేస్తారు. 2 years కాగానే పిఐపికి వేస్తారు, తీసేస్తారు. సో దిస్ ఈజ్ హౌ ఇలా జరుగుతుంది అనమాట క్యాప్జెమినీలో. సో ఇంకా కెరియర్ గ్రోత్ పక్కన పెడితే అసలు వాడికి జాబ్ సెక్యూరిటీ లేదు కదా. ఈ జాబ్ సెక్యూరిటీలో ఒక నెగిటివ్ పాయింట్ క్యాప్జెమినీలో. ఇప్పుడు ఫ్రెషర్ జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ పాస్ అవుతే సేఫ్ అంటారు. ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వస్తే సేఫ్ అంటారు. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సర్వైవ్ అయితే సేఫ్ అంటారు. ప్రాజెక్ట్ సర్వైవ్ అవుతున్న టైంలో మళ్ళీ బిల్లబుల్ అయితే సేఫ్ అంటారు. బిల్లబుల్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ సరిగ్గా చేయకుంటే తీసేస్తామంటారు. సో అక్కడ అసలు సెక్యూరిటీ లేదు. బెంచ్ ఎంప్లాయీస్కి అయితే సెక్యూరిటీ అస్సలు లేదు. బెంచ్లో ఉన్నంతకాలం మనల్ని వాళ్ళు తీసేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అది ఇది అసైన్మెంట్స్ పెడతారు, మీటింగ్స్ పెడతారు, అటెండ్ అవ్వమంటారు, మ్యాండేటరీ కోర్సెస్ పెడతారు. ప్రతి క్షణం తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీరు బెంచ్ పీరియడ్లో 1 year ఉన్న తర్వాత మాత్రం మీది వెరీ వెరీ రిస్క్ స్టేట్ అనమాట ఇంకా ఫ్రెషర్స్కి.
ఎందుకంటే ఎప్పుడైనా వాడు మెసేజ్ చేసి ఆ నుంచి మిమ్మల్ని తీసేస్తున్నాము, మీరు బెంచ్‌లో 1 ఇయర్ ఉన్నారని చెప్పేసి మెసేజ్ వస్తది ఏదో ఓ రోజు. సో, మన క్యాబ్‌జెమినీలో ఫ్రెషర్‌కి సెక్యూరిటీ అనేది లేదు. సో, జాబ్ సెక్యూరిటీ అయితే బ్లైండ్‌గా నో చెప్తాం. జాబ్ సెక్యూరిటీ ఉందా? ఎవరికుంటుంది అంటే ట్రైనింగ్‌లో, బెంచ్ పీరియడ్‌లో గానీ, అప్ స్కిల్ అవుతూ ప్రాజెక్ట్ ఫాస్ట్‌గా తెచ్చుకుంటేనే సెక్యూరిటీ అనేది ఉంటది. ఒకవేళ ప్రాజెక్ట్ రాకుంటే అస్సలు సెక్యూరిటీయే లేదు. సో, జాబ్ సెక్యూరిటీ ఈజ్ జీరో. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇంక ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళకి ఓకే. ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బానే ఉంటది. సో, అందులో అంతేం లేదు చెప్పుకోవడానికి. వర్క్ ప్రెషర్ ఉంటదా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యూ ప్రాజెక్ట్స్. కొన్ని ప్రాజెక్ట్స్‌లో మేనేజర్స్ మంచిగా బిహేవ్ చేస్తారు, మంచిగుంటారు. ఇంకొన్ని ప్రాజెక్ట్స్‌లో రాడ్ గాళ్ళుంటారు. సో, ఇట్ ఆల్ డిపెండ్స్. అండ్ ఎట్ లాస్ట్ వీడియోలో క్యాబ్‌జెమినీ ఫ్రెషర్‌కి రైట్ కంపెనీయా కాదా అంటే, ఇఫ్ మీరు ఫ్రెషర్‌గా మీ ఐటీ కెరియర్‌ని, మీ సాఫ్ట్‌వేర్ కెరియర్ మీద సీరియస్‌గా ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌లో ఏలుదాం, సాఫ్ట్‌వేర్‌లో అప్లికేషన్ డెవలప్ చేద్దాం అన్న స్థాయిలో ఫైర్ మీద ఉన్నారంటే క్యాబ్‌జెమినీలో జాయిన్ అవ్వకండి. సింపుల్. అలా కాదు, ప్రజెంట్ నాకు జాబ్ కావాలి, ఏఎంఎన్‌సీ అన్నా పర్లేదు. ప్రజెంట్ ఇంట్లో సిచ్యువేషన్ బాలేదు, జాబ్ కావాలి. తర్వాత నేనే అప్‌స్కిల్ అయి నేనే కెరియర్ గ్రోత్ చేసుకుంటా అంటే క్యాబ్‌జెమినీలో జాయిన్ అవ్వండి. సో, యాహ్! ఇదనమాట వీడియో. సో, ఇందులో ఈ వీడియోకి సంబంధించినది నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే కాదు. నాకు ఇప్పటివరకు ఈ ఛానల్ మొత్తం క్యాబ్‌జెమినీ సబ్స్క్రైబర్సే ఉన్నారు. ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేస్తారు. ప్రతి ఒక్క డౌట్ నేను క్లారిఫై చేస్తాను. సో, అందరి అభిప్రాయం ప్రకారం ఈ వీడియో చేసిన. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. హార్ష్ రియాలిటీ ఆన్ క్యాబ్‌జెమినీ కూడా వస్తది. సో, యాహ్! జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.